Good morning, children. Now we are at what? Acids and bases. Acids, bases and salts 7th class దానిలో ఉన్నాము. సో ఇందులో ఫస్ట్ 178 క్వశ్చన్ 178 క్వశ్చన్ ఉంది ఏముంది? An oxide is acidic and has pungent odor. It could be. సో ఒక ఆక్సైడ్ ఉందట. ఒక ఆక్సైడ్ అసిడిక్ నేచర్లో ఉంది. అసిడిక్ నేచర్లో ఉందంటే నాన్ మెటల్ ఆక్సైడ్. పంజెంట్ ఆర్డర్ ఘాటైన వాసన కలిగి ఉన్నది. ఘాటైన వాసనను కలిగి ఉన్న వాయువేది? NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. సో నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది ఒక అసిడిక్, మరియు ఇది ఏమవుతుంది? ఇది ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఇది ఎందుకు అసిడిక్? దీన్ని కనుక వాటర్లో కప్పులా కనుక కరిగించినట్టయితే మనకు HNO2 నైట్రస్ ఆమ్లం వస్తుంది. ఏ ఆమ్లం వస్తుంది? నైట్రస్ ఆమ్లం వస్తుంది. కాబట్టి మనకు ఏమన్నట్టు ఇది అసిడిక్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 179. అవుట్ ఆఫ్ దీస్ గ్యాసెస్ విచ్ వన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్? సో అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది? అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు. అగ్నిమాపక యంత్రం అని అంటే ఏంది? మంటను ఆర్పడానికి ఉపయోగించేది ఏది అని అర్థం. మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు ఏ వాయువు? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడా, సల్ఫర్ డైఆక్సైడా, నైట్రోజన్ డైఆక్సైడా, హైడ్రోజన్ సల్ఫైడా? ఏ వాయువు మంటలను ఆర్పుతుంది? ఆన్సర్ 1 కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఆర్పడానికి సహాయపడడం జరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఆర్పడంలో ఉన్న సూత్రం ఏమిటి అని అంటే, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కనుక మనం మంట మీద కనుక విడిచిపెట్టినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క బరువు ఆక్సిజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మంట చుట్టూ ఒక కార్బన్ డైఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ పొరను ఏర్పరచడం వల్ల దీనికి ఆక్సిజన్ సప్లై జరగదు. కాబట్టి మంట ఆరిపోవడం జరుగుతుంది. ఇది ఇందులో ఉన్న ఫినామినాన్. నెక్స్ట్ క్వశ్చన్ 180 క్వశ్చన్. ద కరెక్ట్ వే ఆఫ్ మేకింగ్ ఎ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఇన్ వాటర్ ఈజ్ టు. సో ఏమన్నాడు? మనకు నీటిలో ఆమ్లాన్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు ఏ మెథడ్ కరెక్టు? యాడ్ వాటర్ టు యాసిడా, యాడ్ యాసిడ్ టు వాటరా, మిక్స్ యాసిడ్ అండ్ వాటర్ సైమల్టేనియస్లా, ఆడ్ వాటర్ టు యాసిడ్ ఇన్ షాలో కంటైనర్. సో ఎప్పుడు కానీ మనం ఏం చేయాలి అని అంటే, మనము వాటర్ని ఒక పాత్రలో తీసుకొని దీనికి మనము డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ను యాడ్ చేయాలి. యాసిడ్ని యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా యాసిడ్ని పాత్రలో తీసుకొని వాటర్ని యాడ్ చేయకూడదు. దేన్ని యాడ్ చేయాలి? యాసిడ్ని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? వాటర్కి యాడ్ చేయాలి. అందుకే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, యాడ్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. యాడ్ యాసిడ్ టు వాటర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 181. ప్రోడక్ట్స్ ఆఫ్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆర్ ఆల్వేస్. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏమిటి? ఏమి ఏర్పడతాయి? సో ఎన్ యాసిడ్ అండ్ బేస్ వస్తాయా? ఎన్ యాసిడ్ అండ్ సాల్టా, సాల్ట్ అండ్ వాటరా, సాల్ట్ అండ్ బేసా? ఏమొస్తుంది? ఎప్పుడు కానీ ఒక యాసిడ్ని మరియు ఒక బేస్ని కనుక కలిపి జరిపే రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. యాసిడ్ మరియు బేస్ మధ్య జరిగే రియాక్షన్ ఏమనాలి? న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ యాసిడ్ బేస్లో NaCl+H2O ఫామ్ అవుతుంది. NaCl అనేమో సాల్ట్, ఇదేమో వాటర్. కాబట్టి యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్లో ఎప్పుడు కూడా ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవడం జరుగుతుంది. సాల్ట్ అండ్ వాటర్. సో ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఏ రియాక్షన్లో ఆమ్ల క్షారాల మధ్య జరిగే రియాక్షన్లో సాల్ట్ అండ్ వాటర్ కనుక ఫామ్ అయితే దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనాలి. నెక్స్ట్ 182 క్వశ్చన్ నెంబర్ 182. సో టర్మరిక్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్. ఆన్ యాడింగ్ ఇట్స్ పేస్ట్ టు యాసిడ్ అండ్ బేస్ సెపరేట్లీ విచ్ కలర్స్ వుడ్ బి అబ్జర్వ్డ్. సో మనకు పసుపు అనేది, టర్మరిక్ అనేది ఒక సహజ సూచిక. దీని యొక్క పేస్ట్ని ఆమ్లానికి కొద్దిగా ఆమ్లంకు కలపాలి, మళ్ళా కొద్దిగా క్షారానికి కూడా కలపాలి.
కలిపితే ఈ యాసిడ్ది బేస్ది కలర్ ఏమవుతుంది, ఇక్కడ ఏం కలర్ వస్తుంది అన్నాడు. యాసిడ్లో ఎప్పుడు కానీ ఎల్లో కలర్ వస్తుంది, బేస్లో ఎప్పుడు కానీ ఏం కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. సో పసుపును కనుక బేస్కి కనుక కలిపితే ఏ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. ఆమ్లానికి కనుక కలిపితే ఏ కలర్ వస్తుంది, యాసిడ్ కలర్ వస్తుంది. మీరు ఇంట్లో చూడొచ్చును. సో టర్మరిక్ పసుపు పౌడర్ను తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మరసం పిండి దాని మీద ఈ పసుపుని వేయండి. అదేవిధంగా పసుపుని వేస్తే పసుపు కలరే ఉంటుంది, మారదు. అదేవిధంగా బేస్కి ఉదాహరణ ఏంటిది, సోప్, రిన్ సబ్బు ఉంటుంది కదా. ఈ రిన్ సబ్బు యొక్క చిన్న పేస్ట్ లాగా చిన్న ముక్కను కట్ చేసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసి లిక్విడ్ లాగా తయారు చేసి దానికి పసుపు ముద్దనేయండి. వేసిన వెంటనే ఎరుపు రంగులోనికి మారిపోతుంది. కాబట్టి ఆమ్లంలోనేమో ఎల్లో కలర్, బేస్లోనేమో రెడ్ కలర్. సో ఎస్, ఆమ్లంలో ఏ కలరు, ఎల్లో కలర్ ఇన్ యాసిడ్, రెడ్ కలర్ ఇన్ బేస్. బాంబే ఆన్సర్ ఈజ్ కరెక్ట్, బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 183. Question number 183. See here. Phenolphthalein is a synthetic indicator and its colors in acidic and basic solution respectively. మనకు ఫినాఫ్థలీన్ HPH, ఎక్కడైనా HPH కనబడ్డది అంటే దాన్ని ఫినాఫ్థలీన్ అని చదవాలి. షుడ్ నాట్ బి రీడ్ యాజ్ HPH. ఇట్ షుడ్ బి రీడ్ యాజ్ వాట్, ఫినాఫ్థలీన్. HPH అన్న ఫినాఫ్థలీన్ అంటాం. ఫినాఫ్థలీన్ యాసిడ్లో ఏ కలర్ను చూపెడుతుంది, బేస్లో ఏ కలర్ని చూపెడుతుంది. సో యాసిడ్ని తీసుకొని దాన్ని కొద్దిగా ఫినాఫ్థలీన్ కనుక వేసినట్టయితే ఇది కలర్లెస్ సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది. అంటే అసిడిక్ మీడియంలో రంగు ఉండదు, రంగు అనేది ఉండదు. కానీ క్షారంలో బేస్లో వేసినప్పుడు మాత్రము ఇది పింక్ రంగులోనికి మారిపోతుంది. బేస్లో వేసినప్పుడు మాత్రం ఏమవుతుంది, పింక్ రంగు. ఫినాఫ్థలీన్ ఇండికేటర్కు కలర్ ఉండదు. ఆమ్లంలో వేసినప్పుడు ఏ విధమైన రంగు మార్పును చూపెట్టదు. కానీ క్షారంలో వేసినప్పుడు మాత్రం ఏ రంగులోనికి మారుతుంది, పింక్ రంగులోనికి మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 184 క్వశ్చన్. వెన్ ద సాయిల్ ఈజ్ టూ బేసిక్, ప్లాంట్స్ డు నాట్ గ్రో వెల్ ఇన్ ఇట్. టు ఇంప్రూవ్ ఇట్స్ క్వాలిటీ వాట్ మస్ట్ బి యాడెడ్ టు ద సాయిల్. సో ఏమన్నాడు, సాయిల్ బాగా బేసిక్ నేచర్ ఉందంట, ఎక్కువ బేసిక్ నేచర్ ఉంది కాబట్టి పంటలు సరిగా పండవు. కాబట్టి ఏం చేయాలి, దీని బేసిక్ నేచర్ని తగ్గించాలంటే దీనికి ఏం యాడ్ చేయాలి, యాసిడ్ సబ్స్టెన్సెస్ని యాడ్ చేయాలి. అంటే అసిడిక్ మీడియం ఉన్న వాటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేయడం జరుగుతుంది. అసిడిక్ మీడియం ఉన్నదాన్ని మనము యాడ్ చేయాలి. కాబట్టి ఏం కలపడం జరుగుతుంది అని అంటే ఆర్గానిక్ మ్యాటర్ని కలపాలి. నేల ఎక్కువగా క్షార గుణాన్ని కలిగి ఉంటే దానికి కాంపోస్ట్ లేదా పశువుల ఎరువును కలపాలి. దాన్నే ఆర్గానిక్ మ్యాటర్గా మనం తీసుకుంటాం. పశువుల ఎరువును కలపడము జరుగుతుంది. ఈ పశువుల ఎరువు కుళ్ళినప్పుడు యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమవుతుంది, యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ యాసిడ్ ఈ క్షార నేలను అదేమవుతుంది, న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కంటైన్ యాసిడ్స్. ఇందులో ఉన్న వాటిలో యాసిడ్స్ ఎందులో ఉంటాయి అంటున్నాడు. అన్ని ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రేప్స్. సో గ్రేప్స్లో మనకు ఏముండడం జరుగుతుంది, గ్రేప్స్లో యాసిడ్ ఉంటుంది. లైమ్ వాటర్ ఏంటిది, బేస్. లైమ్ వాటర్ అంటే ఏంది, సున్నపు నీరు బేస్. వినిగర్ అనేది యాసిడ్. సోప్ వాటర్, లైమ్ వాటర్ అన్న సోప్ వాటర్ అన్న ఒకటే, బేస్. కర్డ్ యాసిడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మనకేంటిది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మనకు ఎక్కువగా ఎప్పుడైనా అల్సర్ కనుక వస్తే, ఎప్పుడైనా కడుపులో కనుక మంట కనుక ఉంటే, అధిక ఆమ్లం కనుక ఉన్నట్టయితే, అసిడిటీ కనుక అయినట్టయితే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తాగాల్సి ఉంటుంది. అంటే ఇవేంటివి, డైజీన్ టాబ్లెట్స్. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఏంటిది, బేస్. కడుపులో ఉన్న అసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి ఇది బేస్. కర్డ్ యాసిడ్, వినిగర్ యాసిడ్. కాబట్టి మొత్తం యాసిడిక్ సబ్స్టెన్సెస్ ఉన్నవి ఏంటిది, డి ఆప్షన్ సరి అయినది. ఢిల్లీ ఆప్షన్ సరి అయిన ఆన్సరు. సో కర్డ్ లోపల మనకి ఏముంటుందంటే లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. కర్డ్లో ఏ ఆమ్లం ఉంటుంది, లాక్టిక్ ఆమ్లం. వినిగర్లో ఏ ఆమ్లం ఉంటుంది, ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 186. On adding phenolphthalein indicator to a colorless solution,
నో చేంజ్ ఈజ్ అబ్జర్వ్డ్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్? ఏం చేసినాడు? నువ్వు ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ నీకు ఏదో ఇచ్చిన సొల్యూషన్ తీసుకున్నారు. దీనికి గనక నువ్వు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని గనక కలిపితే ఇది రంగు మారలేదు. రంగు మారకపోతే అదేంటిది? యాసిడ్. రంగు మారకపోతే యాసిడ్ అవుతుంది. రంగు మారకపోతే యాసిడ్ అవుతుంది. మరియు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ను నీటికి యాడ్ చేసినా కూడా రంగు మారదు. నీరు అనేది న్యూట్రల్. సో న్యూట్రల్లో రంగు మార్పు చూపెట్టదు, అదేవిధంగా యాసిడ్ లోపల కూడా రంగు మార్పు చూపెట్టదు. కాబట్టి న్యూట్రల్ అయినా కావచ్చు, యాసిడిక్ అయినా కావచ్చు. ఐదర్ యాసిడ్ ఆర్ న్యూట్రల్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 187. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్? యాసిడ్ బేస్ ఇండికేటర్ ఏంటిది ఇందులో? వినిగరా, లైమ్ వాటరా, టర్మరికా, బేకింగ్ సోడానా? సో ఇక్కడ వినిగర్ అంటే ఏంటిది? ఇది ఎసిటిక్ యాసిడ్. ఇది యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. వినిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్. లైమ్ వాటర్ అంటే ఏంటిది? బేస్. ఇది లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఒక బేస్. బేకింగ్ సోడా, తినే సోడా, సోడియం బైకార్బోనేట్. తినే సోడా NaHCO3, సోడియం బైకార్బోనేట్. ఈ సోడియం బైకార్బోనేట్ అనేది ఏంటిది? ఇది కూడా ఒక బేసే. కాబట్టి ఇక మిగిలింది ఏంటిది? టర్మరిక్ అనేది ఏంటిది మనకు? టర్మరిక్ అనేది న్యాచురల్ ఇండికేటర్. ఇది యాసిడ్లోనేమో ఎల్లో కలర్ని చూపెడుతుంది, బేస్లోనేమో రెడ్ లేదా పింక్ కలర్లోనికి మారుతుంది. కలర్ మార్పును చూపెడుతుంది. నెక్స్ట్ 188. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్? ఇందులో ఇండికేటర్ కానిదేది అంటున్నాడు. సో ఏంటిది? ఫినాఫ్థలిన్ ఇండికేటర్, మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్, లిట్మస్ పేపర్, మిథాయిల్ క్లోరైడ్. ఇందులోపల ఇండికేటర్ కానిదేది? ఇండికేటర్ అంటే సూచిక కానిదేది? మిథాయిల్ క్లోరైడ్ అనేది సూచిక కాదు. ఇది కేవలం ఒక రసాయన వాయువు మాత్రమే. సో ఫినాఫ్థలిన్ HPH. ఫినాఫ్థలిన్ యాసిడ్లో ఏ కలర్ని చూపెడుతుంది? కలర్లెస్. బేస్లో ఏ కలర్ చూపెడుతుంది? పింక్ కలర్. నెక్స్ట్ మిథాయిల్ ఆరెంజ్ యాసిడ్లో పింక్ కలర్ని చూపెడుతుంది, బేస్లోనేమో ఎల్లో కలర్ని చూపెడుతుంది. బేస్లో ఏ కలర్ని చూపెడుతుంది? ఎల్లో కలర్ని చూపెడుతుంది. ఇక లిట్మస్ కనుక తీసుకున్నట్టయితే యాసిడ్ లోపల ఏ కలర్ని చూపెడుతుంది? బేస్ లోపల ఏ కలర్ని చూపెడుతుంది అని అంటే యాసిడ్లో ఎప్పుడు కానీ రెడ్ కలర్ చూపెడుతుంది, బేస్లో ఎప్పుడు కానీ బ్లూ కలర్ చూపెడుతుంది. సో ఇండికేటర్ని కనుక అంటే లిట్మస్ ఇండికేటర్ని కనుక తీసుకున్నట్టయితే యాసిడ్లో రెడ్ కలర్ ఉంటుంది, బేస్లో బ్లూ కలర్ని చూపెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 189. When CO2 gas is passed through lime water, it turns milky. Which of the following compounds is responsible for this milkiness? ఏమన్నాడట? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను దేని గుండా పంపుతున్నాడు? లైమ్ వాటర్ అంటే ఏంది? కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పంపిస్తే మనకి ఏం ఫామ్ అవడం జరుగుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్. కాబట్టి కాల్షియం కార్బోనేట్ అనేది మిల్కీనెస్కి రీజన్. ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది అక్కడ నీకు ఏర్పడిన తెల్లని అవక్షేపానికి ఉదాహరణ. నెక్స్ట్ 190 క్వశ్చన్. The reaction in which an acid react with base to form salt and water is called as. ఒక రియాక్షన్లో యాసిడ్ రియాక్షన్ అయింది. యాసిడ్ దేంతో అయింది? బేస్ తోటి రియాక్షన్ అయింది. అందులో సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. అయినా లేదా యాసిడ్ బేస్ మధ్యలో జరిగే రియాక్షన్ అయినా కూడా ఏం రియాక్షన్ అనాలి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనాలి. ఏం రియాక్షన్? న్యూట్రలైజేషన్ reaction means what? The reaction between acid and base, or in which reaction salt and water is formed, which is called as neutralization reaction. Next question 191 question.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇందులోపల అయాన్ ఏ అయాన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క యాసిడిక్ నేచర్ని చూపెట్టడానికి ఉపయోగపడుతుంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఏంది? హెచ్సిఎల్. సో హెచ్సిఎల్ నుంచి వచ్చే అయాన్స్ ఏమొస్తాయి? 2 అయాన్స్ వస్తాయి. హెచ్ ప్లస్ అయాన్ వస్తుంది, సిఎల్ మైనస్ అయాన్ వస్తుంది. దిస్ హెచ్ ప్లస్ అయాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెచ్ ప్లస్ అయాన్ ఏ యాసిడ్లోనైనా కూడా హెచ్ ప్లస్ అయాన్ ఈజ్ రెస్పాన్సిబుల్, హైడ్రోజన్ అయాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు షో ద యాసిడిక్ నేచర్. కానీ వాటర్లో హెచ్ ప్లస్ అయాన్ ఒక్కొక్కసారి ఇది వాటర్ తోటి కలిసి, వాటర్ అంటే H2O కదా, H2O తోటి కలిసి H3O ప్లస్గా మారుతుంది, హైడ్రోనియం అయాన్. ఒకవేళ ఇందులో హైడ్రోనియం అయాన్ ఆన్సర్ కనుక ఉంటే దాన్నే టిక్ చేసుకోవాలి. హైడ్రోనియం అయాన్ కనుక లేకపోతే హెచ్ ప్లస్ అయాన్ని టిక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 192. యాసిడ్ ప్రజెంట్ ఇన్ సోర్డ్ కర్డ్ ఈజ్. కర్డ్లో ఉండే యాసిడ్ ఏంటి? కర్డ్లో ఉండే యాసిడ్ ఏంటి? కర్డ్లో ఏం యాసిడ్ ఉంటుంది? లాక్టిక్ యాసిడ్. ఏం యాసిడ్ ఉంటుంది కర్డ్లో? లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. కర్డ్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 193. డిస్టిల్డ్ వాటర్ ఈజ్. డిస్టిల్డ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ ఎట్లా తయారవుతుంది? మీరు వాటర్ని తీసుకొని ఈ వాటర్ని కనుక బాగా వేడి చేస్తే వాటర్ వేపర్స్ వస్తాయి కదా, ఈ వేపర్స్ని మళ్ళీ కూల్ చేస్తే నీకు వాటర్ వస్తుంది. ఈ వచ్చిన వాటర్ని ఏమంటారంటే డిస్టిల్డ్ వాటర్ అంటారు. ఏమంటారు? డిస్టిల్డ్ వాటర్ అనేది ప్యూర్ వాటర్. ఇందులో వేరే అయాన్స్ కానీ వేరే సాల్టులు కానీ ఏమీ ఉండవు. సో కాబట్టి ఇందులో ఏమీ లేవు కాబట్టి ఈ వాటర్ అనేది న్యూట్రల్గా పనిచేస్తుంది. డిస్టిల్డ్ వాటర్ ఏ విధంగా పనిచేస్తుంది? న్యూట్రల్ ఇన్ నేచర్, నైదర్ యాసిడిక్ నార్ బేసిక్. న్యూట్రల్ నేచర్కి పనిచేయడం జరుగుతుంది, న్యూట్రల్ నేచర్గా ఉండడం జరుగుతుంది. సో డిస్టిల్డ్ వాటర్లో ఎట్లాంటివి సాల్ట్స్ అనేటివి ఉండవు కాబట్టి దీని pH వాల్యూ కూడా 7 ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అమోనియా ద టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. సో రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోనికి కనుక మార్చితే అదేంటిది? బేస్. ఒకవేళ కనుక బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోనికి కనుక మార్చినట్టయితే యాసిడ్. మీరు బ్రాని గుర్తుపెట్టుకోవాలి, BRA, బ్రా అంటే బ్లూ టు రెడ్. ఏంటిది అది? యాసిడ్. బ్లూ టు రెడ్గా మార్చేది ఏంటిది? అది యాసిడ్ని. అని రెడ్ లిట్మస్ని కనుక బ్లూగా మారిస్తే అదేంటిది? బేస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారిస్తే బేస్, బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారిస్తే యాసిడ్. సో కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? రెడ్ లిట్మస్ను బ్లూగా మార్చింది, రెడ్ను బ్లూగా మార్చింది కాబట్టి బేస్. బేసిక్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ 195 question. An antacid tablet is given to a person when he suffers from antacid అంటే యాసిడ్కు వ్యతిరేకంగా, యాసిడ్కు అగైనెస్ట్గా వర్క్ చేసేదాన్ని, ఏమంటారు? యాంటాసిడ్ అంటారు. యాసిడ్కి అగైనెస్ట్గా వర్క్ చేస్తే ఏమంటారు? యాంటాసిడ్ అంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ యాసిడ్కి అగైనెస్ట్గా వర్క్ చేయాలి. ఈ యాసిడ్కి అగైనెస్ట్గా వర్క్ చేసేదాన్ని యాంటాసిడ్ అంటాము. కాబట్టి నీ కడుపులో ఒకవేళ యాసిడిటీ కనుక ఉన్నట్టయితే దానికి వ్యతిరేకంగా వర్క్ చేసేది, యాసిడిటీకి వ్యతిరేకంగా వర్క్ చేసేది యాంటాసిడ్. కాబట్టి యాసిడిటీకి అగైనెస్ట్గా వర్క్ చేస్తుంది. యాసిడిటీకి అగైనెస్ట్గా వర్క్ చేస్తుందంటే యాంటాసిడ్లో ఉంటేది ఏంటిది? బేస్ ఉంటుంది. ఏ బేస్ ఉంటుంది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. సో ఇది యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉంటుంది. యాంటాసిడ్ అంటే యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది. యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేయాలంటే దానిలో బేస్ ఉండాలి. ఏముండాలి? బేస్ ఉండాలి. నెక్స్ట్ 196 క్వశ్చన్. యాంట్స్ బైట్. సో యాంట్స్ బైట్ ఇంజెక్ట్స్. సో ఒకవేళ కనుక మనకు చీమలు కనుక, ఎర్ర చీమలు కనుక కరిస్తే మనకేమవుతుంది? బాగా నొప్పి రావడం జరుగుతుంది. నొప్పి రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో యాసిడ్ ఉంటుంది. ఎర్ర చీమల్ని ఏమంటారు? ఫార్మికస్ అంటారు. సో ఈ ఫార్మికస్ ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో ఉండే యాసిడ్ని ఏమంటారు? ఫార్మిక్ యాసిడ్ అంటారు. ఏమంటారు? ఫార్మిక్ యాసిడ్. కాబట్టి ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో ఉండే యాసిడ్ ఏం యాసిడ్?
ఫార్మిక్ యాసిడ్. ఏం యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్. ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో కానీ, హనీబీస్ యొక్క స్టింగ్స్లో కానీ ఉండేది ఏ యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మిక్ యాసిడ్ మన శరీరం యొక్క లోపలి పొరల్లోని కనుక పడినట్టయితే, లోపలి పొరల్లోని కనుక వెళ్తే చాలా నొప్పిగా అనిపించడము జరుగుతుంది. కాబట్టి ఏ యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లిట్మస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. లిట్మస్ లిట్మస్ పేపర్ ఉంది కదా, ఈ లిట్మస్లో మళ్ళీ బ్లూ లిట్మస్ ఉంటుంది, రెడ్ లిట్మస్ ఉంటుంది. బ్లూ లిట్మస్ ఏం చేస్తుంది? యాసిడ్ని రెడ్ కలర్లోనికి మారుస్తుంది. యాసిడ్ని ఏ కలర్లోనికి మారుస్తుంది? రెడ్ కలర్లోనికి మార్చడం జరుగుతుంది. బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ యాసిడ్ టు రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ను రెడ్ కలర్లోనికి మార్చేది ఏంటిది? యాసిడ్. ఇక రెడ్ లిట్మస్ ఏదైతే ఉంటుందో అది బ్లూ కలర్లోని కనుక మారినట్టయితే అదేంటిది? బేస్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. లిట్మస్ అనేది ఏ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నాడు. ఏ ప్లాంట్? లైకెన్ అనే శిలీంధ్రము, లైకెన్స్ ప్లాంట్ నుంచి, లైకెన్ అనే ప్లాంట్ నుంచి ఇది తయారవడం జరుగుతుంది. లైకెన్ అనే ప్లాంట్ నుండి తయారవడం జరుగుతుంది. ఇది ఒక శిలీంధ్రము. నెక్స్ట్ 198 క్వశ్చన్. 198, యాసిడ్ యూజ్డ్ ఇన్ ఐ వాష్. కళ్ళను కడగడానికి ఉపయోగించే యాసిడ్ ఏంటి? కళ్ళను కడగడానికి కార్బోనిక్ యాసిడా, ఎస్టిక్ యాసిడా, బెంజోయిక్ యాసిడా, బోరిక్ యాసిడా? ఆమ్లం ఏంటిది? బోరిక్ యాసిడ్. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కాబట్టి కళ్ళను ఇన్ఫెక్షన్ల నుంచి తగ్గించేందుకోసము కంటిని కడిగే లోషన్లలో దీనిని వాడడం జరుగుతుంది. బోరిక్ యాసిడ్ని వాడతారని సార్ చెప్పిండు కదా అని చెప్పి క్యారమ్ బోర్డు కోసం ఆడేది బోరిక్ యాసిడ్, దీని మీద పోస్తారు కదా, బోరిక్ యాసిడ్ పోసి ఆడతారు కదా, దాంతో కళ్ళను కడిగినట్టయితే కళ్ళు మొత్తం ఏమవుతాయి? ఖరాబ్ అవుతాయి. వాళ్ళు వాడే బోరిక్ యాసిడ్ వాడతారు కానీ ఎంత తక్కువ క్వాంటిటీ? ఒక పెద్ద గ్లాస్ లోపల చిటికెడు అంటే ఇంత చిన్న చిటికెడు వేస్తే బోరిక్ యాసిడ్ వేసి వాడడం జరుగుతుంది. దాని యొక్క గాఢతను కరెక్ట్గా సెట్ చేసుకొని వాడతారు కాబట్టి మీరు పిచ్చి పనులు చేయకూడదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ మాత్రమే గుర్తుంచుకోవాలి. యాసిడ్ యూజ్డ్ ఇన్ ఐ వాష్, కళ్ళను కడగడం కోసం ఏ యాసిడ్ని యూజ్ చేస్తారంటే బోరిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 199, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫౌండ్ ఇన్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఇది ఎందులో ఉంటుంది? ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే మనకు డైజీన్ ట్యాబ్లెట్ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండడం జరుగుతుంది. యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఈ యొక్క ఏముంటుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ డైజిన్ ట్యాబ్లెట్ని ఎందుకు వాడతాము? యాసిడిటీ నుంచి ఉపశమనం కోసము. అంటే యాసిడిటీ కనుక మనకు వచ్చినట్టయితే, కడుపులో యాసిడిక్ నేచర్ కనుక ఎక్కువైనట్టయితే ఒక బేస్ని దీనికి కలపాలి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసము. దానికోసం మనకు అంటే ఏ విధమైన అపాయం లేని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించి తయారు చేసిన డైజిన్ ట్యాబ్లెట్స్ని మనము వేసుకోవడం, డైజిన్ ట్యాబ్లెట్ కానీ సిరప్ను కానీ తాగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ 200 క్వశ్చన్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫౌండ్ ఇన్. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఎక్కడ ఫౌండ్ చేయడం జరుగుతుంది? విండో క్లీనర్లోనా, లైమ్ వాటర్లోనా, సోప్లోనా, లైమ్ జ్యూస్లోనా? ఎక్కడ మనము చూడడం జరుగుతుంది? ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఎక్కడ ఉంటుంది? అది లైమ్ వాటర్, సున్నపు నీరు. ఏంటిది అసలు సున్నపు నీరు అంటే? ఒకవేళ కనుక మనము పొడి సున్నాన్ని తీసుకొని వచ్చి వాటర్ లోపల కనుక కలిపితే అప్పుడు మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. ఈ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత దీన్ని కొంతకాలం పాటు కనుక మనము దీన్ని కలపకుండా ఉంచితే ఈ మొత్తం సున్నం అంతా కింద వచ్చి పైన మొత్తం నీరు తేలుతుంది. ఈ పైన తేలిన నీరును లైమ్ వాటర్ అంటారు. పైన తేలిన నీరుని ఏమనాలి? లైమ్ వాటర్ అనాలి. ఇందులో ఉండేది ఏముంటుంది? కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. నెక్స్ట్ 201 క్వశ్చన్. యాసిడ్ ప్రజెంట్ ఇన్ కూల్డ్ డ్రింక్స్. కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్లో ఏ యాసిడ్ ఉంటుంది?
సాఫ్ట్ డ్రింక్స్లో ఏ యాసిడ్ ఉంటుందంటే సాఫ్ట్ డ్రింక్లో కార్బన్ డయాక్సైడ్ వాయువును నీటిలో కరిగించి అధిక పీడనం వద్ద నీటిలో కరిగించి మనకు కూల్ డ్రింక్ను తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు? కూల్ డ్రింక్ను తయారు చేయడం జరుగుతుంది. లేదా సోడా వాటర్ని తయారు చేస్తారు. కూల్ డ్రింక్ లేదా సోడా వాటర్. సో కాబట్టి కార్బన్ డయాక్సైడ్ వాటర్లో కరగడం వల్ల వచ్చే మనకు యాసిడ్ ఏంటి అంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఏమొస్తుంది? కార్బోనిక్ యాసిడ్. కాబట్టి కూల్ డ్రింక్స్లో కానీ సోడాలో కానీ ఉండేది యాసిడ్ ఏం యాసిడ్? కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ 202 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇందులో స్ట్రాంగ్ బేస్ ఏది? కాపర్ హైడ్రాక్సైడా, సోడియం హైడ్రాక్సైడా, ఐరన్ హైడ్రాక్సైడా, కాల్షియం హైడ్రాక్సైడా? సో మనకు పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీటి యొక్క హైడ్రాక్సైడ్లు బలమైన క్షారాలు. వీటి యొక్క హైడ్రాక్సైడ్లు ఏంటివి? స్ట్రాంగ్ బేసెస్. కాబట్టి ఇక్కడ లిథియం హైడ్రాక్సైడ్ ఉందా? లేదు. సోడియం హైడ్రాక్సైడ్ ఉందా? ఉంది. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఒకవేళ ఇవే ఇచ్చినాడు అనుకో, లిథియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, రుబీడియం హైడ్రాక్సైడ్ ఇట్లా కనుక ఇస్తే కింద ఏది ఉంటే దాని హైడ్రాక్సైడ్ బలమైనది. కిందికి వచ్చిన కొద్దీ దాని యొక్క బలము పెరుగుతుంది. వీటి మధ్యలో కాంబినేషన్స్ ఇస్తేనేమో కిందికి తీసుకోవాలి. వీటితోటి వేరే కాంబినేషన్స్ ఇస్తేనేమో వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 203 అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ చూడండి. లిట్మస్ ఈజ్ ఏ న్యూట్రల్ ఇండికేటర్. ఎస్. యూజ్డ్ టు డిటెక్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. లిట్మస్ పేపర్ అనేది ఒక న్యూట్రల్ కాదు, ఇది న్యాచురల్ ఇండికేటర్. లిట్మస్ అనేది న్యాచురల్ ఇండికేటర్ యూజ్డ్ టు డిటెక్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. లిట్మస్ అనేది ఒక న్యాచురల్ ఇండికేటర్ లిట్మస్ అనేది ఒక సహజ ఇండికేటర్, సహజ సూచిక. రీజన్ ఏమిచ్చినాడు? యాసిడ్ టర్న్స్ బ్లూ టు రెడ్. బ్లూ నుంచి రెడ్గా మార్చేదాన్ని ఏమంటాము? యాసిడ్ అంటాం. ఓకేనా? బ్రాన్ గుర్తుపెట్టుకోమన్నాను. వైల్ బేసెస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారిస్తే ఏంటిది? అది బేస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రెండు కరెక్టే. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ and reason is the correct explanation for assertion. Next come to 204 question. Which of the following statements are correct? ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టు? 204 ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టు అంటున్నాడు. ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ వినిగర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ వన్. బేసెస్ న్యూట్రలైజెస్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. బేస్ అనేది యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది. దీన్నే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. కాబట్టి బి ఈజ్ ఆల్సో కరెక్ట్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు. లెమన్ జ్యూస్లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. టామరిండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సిట్రిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ టామరిండ్. సిట్రిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ టామరిండ్ లోపల సిట్రిక్ యాసిడ్ ఉండదు. టామరిండ్ లోపల ఏది చింతపండు లోపల ఏ యాసిడ్ ఉంటుంది? టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఏ యాసిడ్ ఉంటుంది? టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ వన్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ అండ్ బి కరెక్ట్. నెక్స్ట్ వన్ కమ్ టు 205 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నాడు. హ్యూమస్ ఈజ్ ఇంక్రీజెస్ ద సాయిల్ ఫెర్టిలిటీ. ఎస్. సో హ్యూమస్ నేల సారవంతాన్ని పెంచుతుంది. చెత్తా చెదారం అంతా ఒక దగ్గరేసి కొన్ని రోజుల వరకు ఉంచినట్టయితే కుళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా కుళ్ళిపోవడం వల్ల ఏర్పడిన దాన్ని హ్యూమస్ అంటారు. ఆ హ్యూమస్ అనేది సాయిల్ యొక్క దాని యొక్క ఫెర్టిలిటీని పెంచుతుంది, అంటే మంచి పంటలు పండడానికి ఉపయోగపడుతుంది. డెడ్ లీవ్స్ అండ్ ఎనిమల్ డ్రాపింగ్స్ ఫార్మ్స్ హ్యూమస్. ఎస్. సో ఎండిన ఆకులు జంతువుల విసర్జితాల వలన మనకు హ్యూమస్ ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లెమన్ జ్యూస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మార్చేదాన్ని ఏమనాలి? బ్లూ లిట్మస్గా మార్చేదాన్ని ఏమనాలి? బేస్ అనాలి. కానీ లెమన్ జ్యూస్లో ఏముంటుంది?
యాసిడ్ ఉంటుంది. లెమన్ జ్యూస్లో ఏముంటుంది? యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. వినిగర్ ఈజ్ అన్ యాసిడ్. ఎస్ కరెక్ట్. వినిగర్ అనేది ఒక యాసిడ్. వినిగర్ అంటే ఏంటి? ఎసిటిక్ యాసిడ్, CH3COOH. వినిగర్ అనేది ఎసిటిక్ యాసిడ్. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే. ABD. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ABD. నెక్స్ట్ 206 క్వశ్చన్. When an acid reacts with a base, salt and water are formed. యాసిడ్ అనేది బేస్ తోటి రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. దీన్నే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. అదే ఇచ్చినట్టున్నాడు. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎస్. ఇన్ విచ్ రియాక్షన్ యాసిడ్ అండ్ బేస్ ఆర్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. Reason is correct, and reason is correct explanation for assertion. So that's why A option is correct. 207 question. Magnesium hydroxide is used in antacid tablets. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని యాంటాసిడ్ ట్యాబ్లెట్స్లో యూజ్ చేస్తారు. దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారని ఇంతకుముందు క్వశ్చన్లలో చెప్పినాను. యాంటాసిడ్ ట్యాబ్లెట్స్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది. దాన్ని మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్లో యూజ్ చేయడం జరుగుతుంది. డైజిన్ ట్యాబ్లెట్ లాంటిది. ఇన్ న్యూట్రలైజేషన్ అంటే ఇట్ న్యూట్రలైజేషన్ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్ అండ్ రిలీవ్స్ ఇన్ డైజెషన్. సో ఎక్కువ యాసిడ్ కనుక ఉన్నట్టయితే, స్టమక్లో ఎక్కువ యాసిడ్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని యాసిడిటీ అంటాం. యాసిడిటీ వలన ఆహారం జీర్ణం కాదు. కాబట్టి ఏం చేయాలి? కొంత యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయడం కోసము మనం ఏం తీసుకుంటామంటే బేస్ను తీసుకోవాలి. ఆ బేస్ ఏంటిది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. న్యూట్రలైజ్ చేయడం కోసం సార్ బేస్ను తీసుకోమన్నాడు కదా అని ఏ బేస్ పడితే ఆ బేస్ తీసుకోకూడదు. సోప్ వాటర్ కూడా బేసే, కానీ సోప్ వాటర్ తాగొద్దు. సో మైల్డ్, చాలా తక్కువ క్షార స్వభావాన్ని కలిగి ఉండి ఆరోగ్యానికి నష్టం లేని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఆన్సర్ A ఈజ్ కరెక్ట్. Next question 208. Assertion. Acid rain is harmful to building made of marbles. యాసిడ్ రెయిన్ అంటే ఏంది? వాతావరణంలో ఉన్న యాసిడిక్ గ్యాసెస్ అయిన కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఆర్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇవి వాటర్లో కరిగి కార్బోనిక్ ఆమ్లము, నైట్రస్ ఆమ్లము, సల్ఫ్యూరస్ ఆమ్లము, N2O5 ఉంటే నైట్రిక్ యాసిడ్, SO3 ఉంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ యాసిడ్లు ఫామ్ అవుతాయి. అంటే వర్షపు నీటితో పాటు యాసిడ్ పడుతుంది. ఎక్కడ పడుతుంది? మార్బుల్ స్టోన్ అంటే ఏంది? కాల్షియం కార్బోనేట్. దీని మీద కనుక నువ్వు యాసిడ్ని కనుక పోస్తే ఇది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్గా విడిపోతుంది. సో కాల్షియం కార్బోనేట్ అంటే ఇది యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందనుకోండి, కాల్షియం క్లోరైడ్, మరియు మనకేమొస్తుంది? వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం క్లోరైడ్ అండ్ వాటర్ వస్తుంది. అంటే ఈ యొక్క తెల్లదనాన్ని కోల్పోయి అక్కడక్కడ పసుపు కలర్ మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. సో రీజన్ ఏమి ఇచ్చినాడు? యాసిడ్ ఇన్ రెయిన్ రియాక్ట్స్ విత్ కాల్షియం కార్బోనేట్, మార్బుల్ అండ్ కరోడ్ అంటే ఇది ఈ తెల్లగా ఉన్నదాన్ని ఎల్లో మచ్చలతోటి ఫామ్ అవడము జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 209 question. Baking soda is used in what? Cakes and soft fluffy. బేకింగ్ సోడా అంటే ఏంది? సోడియం బైకార్బోనేట్, తినే సోడా. సోడియం బైకార్బోనేట్ను బేకింగ్ సోడా అంటారు. ఈ బేకింగ్ సోడా ఏమవుతుంది అని అంటే, ఈ బేకింగ్ సోడాని వాటర్కి కలిపి వేడి చేస్తే, కొంచెం వేడి తగిలితే దీని నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఇది పిండి అనుకోండి, పిండి ముద్ద అనుకోండి. ఇందులో నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయితే ఏమవుతుంది? గ్యాస్ కాబట్టి బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోవడానికి ఇట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోవడం వల్ల దాన్ని మొత్తం ఏం చేస్తే ఇట్లా ఉబ్బేటట్టు చేస్తుంది. ఇట్లా ఉబ్బేటట్టు చేయడము జరుగుతుంది. ఫ్లఫీగా మారుస్తుంది. మీరు బ్రెడ్ని కనుక చూస్తే, ఇంటికి బ్రెడ్ తీసుకొని వచ్చి దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే అందులో అన్ని చిన్న చిన్న హోల్స్ కనబడతాయి. లేదా మీరు కట్ చేసిన బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి చూడండి,
బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఒక బ్రెడ్ ఇంకొక బ్రెడ్ ఫస్ట్ పైన తీసేసి దాని కింద ఉన్న బ్రెడ్ని చూడండి, మీకు అన్ని అందులో హోల్స్ లాగా అవుపియడం జరుగుతుంది. దానికి గల కారణము దానికి బేకింగ్ సోడాను కలిపి తయారు చేసినారు. ఇంకా ఏమిచ్చినాడు చూడండి, రీజన్ ఏమిచ్చినాడు, ఆన్ హీటింగ్ బేకింగ్ సోడా రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎస్ విచ్ హెల్ప్స్ ద కేక్ టు రైజ్ అంటే దాని రైజ్ అవ్వడం అంటే ఏమవుతుందంటే డఫ్గా మారిపోతుంది, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. So that's why first option, both assertion reason correct, reason is the correct explanation for assertion. So that's why 209 question option A is correct. Next to the 210 question, which of the following statements are correct? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తుపట్టమని అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తుపట్టమంటున్నాడు. యాసిడ్ టర్న్స్ బ్లూ టు రెడ్. యాసిడ్ ఏమవుతుందిరా, బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోనికి మారుస్తే దాన్ని యాసిడ్ అంటారు. కరెక్ట్ దిస్ వన్. బేస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ని బ్లూగా కనుక మార్చినట్టయితే దాన్ని బేస్ అనడం జరుగుతుంది. కరెక్ట్. బేసెస్ హ్యావ్ సోర్ ఇన్ టేస్ట్. సోర్ పుల్లగా ఉంటాయా బేసెస్, టర్ట్ చేదుగా ఉంటాయి, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, వినిగర్ ఈజ్ యాసిడిక్ సబ్స్టెన్స్. వినిగర్ అంటే ఏంది, ఎసిటిక్ యాసిడ్. వినిగర్ అంటే ఏంటిదిరా, ఎసిటిక్ యాసిడ్, కాబట్టి ఇది ఒక యాసిడిక్ సబ్స్టెన్సే. వినిగర్ ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి యాసిడిక్ సబ్స్టెన్సే. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. కాబట్టి ఏబిడి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 211 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది కూడా ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడిగినాడు. లెమన్ జ్యూస్ కంటైన్స్ సిట్రిక్ యాసిడ్. ఎస్, లెమన్ జ్యూస్లో ఏముంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏంది, NaHCO3. బేకింగ్ సోడా అనేది ఒక బేస్. బేకింగ్ సోడా అనేది ఒక క్షారము, ఒక బేస్గా వర్క్ చేస్తుంది కాబట్టి అది క్షారం కరెక్టే. నెక్స్ట్ ది సి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యాసిడిక్ ఇన్ నేచర్. రాంగ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది కాబట్టి యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేయాలంటే బేసిక్ నేచర్ ఉండాలి, కానీ ఇక్కడ యాసిడిక్ అని ఇచ్చినాడు కాబట్టి రాంగ్. సోప్ అనేది బేస్. సో బేస్ అనేది జారుడు స్వభావాన్ని కలిగి ఉండేదాన్ని బేస్ అంటాం కాబట్టి సోప్ అనేది ఒక బేస్కి ఉదాహరణ. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. ఏబిడి ఈజ్ కరెక్ట్. సో దట్స్ వై ఆన్సర్ ఏది కరెక్ట్, ఏబిడి. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 212 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. బేసెస్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ను రెడ్ లిట్మస్గా మార్చేదాన్ని ఏమనాలి, యాసిడ్, బ్రా అంటాం. బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారిస్తే దాన్ని యాసిడ్ అనాలి. రాంగ్ ఇది. సో యాసిడ్స్ హ్యావ్ సోర్ టేస్ట్. యాసిడ్స్ పుల్లగా ఉంటాయి. కరెక్ట్. బేసెస్ ఎట్లుంటాయి మరి, టర్ట్ చేదుగా ఉంటాయి. సో ఇది కరెక్ట్ వన్. సోప్ ఈజ్ ఏ బేస్. ఎస్, ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. సోప్ అనేది బేసే. లెమన్ జ్యూస్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. రాంగ్. లెమన్ జ్యూస్లో ఏ యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ఎస్టిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది బేస్ అన్నది కాబట్టి రాంగ్. సో దట్స్ వై కరెక్ట్ ఆప్షన్ ఈజ్, కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, బి అండ్ సి. అంటే ఏ ఆప్షన్, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఓకే, కంప్లీటెడ్. నౌ లెట్ వి స్టాప్.